రోజు బండ్ల మీద తిరుగుతుంటే తెలియలేదురా, బాగా సుఖపడిపోయాం. పొట్లు కూడా పెరిగిపోయినాయి. పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. రే ట్రాఫిక్ చలాన్లు కూడా పెరిగిపోయాయి. ఏది అదేంట్రా? అలా చూస్తారేంటి? ముగ్గురు కలిపి ఒకే బండి మీద తిరిగితే త్రిబుల్ రైడింగ్ పడదా? చలానాల కన్నా పెట్రోల్ ఛార్జీలు ఎక్కువైపోయినాయిలేరా. మావా చూసావా మన ముగ్గురిని ఎంత అందంగా తీసాడో? అబ్బా, బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా ఎంత అందంగా క్యాప్చర్ చేశారంటే తెలంగాణ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ రా. మంచి డిఓపీస్ ఉన్నారు టీంలో. కెమెరాకి దొరికారు కాబట్టి క్యాప్చర్ చేశారు. ఇదే రిపీట్ అయితే మిక్స్చర్ చేస్తారు. ఎంత నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే బతకలేంరా. మావా వాడి గురించి వదిలేసాయి. ఈరోజు మనం ఆఫీస్లో చాలాసేపు ఉండాలి. ఏ ఆఫీస్ అయిపోయి క్లీన్ చేసి వెళ్ళమన్నారా? కాదు మామా, ఎల్లినో అని అగ్నికాంతులు అంట, వైట్ ఎండలు చంపేస్తాయంట. అయితే ఆఫీసులో ఉంటే ఏసీలో హ్యాపీగా ఉండొచ్చు కదా మామా. ఇంట్లో వంట మానేసి హంటా వైరస్ అన్నాడంట నీలంటాడు. ఏంటి మావా, నాకు ఇప్పుడు హంటా వైరస్ వస్తుందా? నీకైతే రాదురా. ఎందుకు? నాలంత స్పెషల్ ఏంటి? అది యానిమల్స్కి రాదంట. అమ్మయ్యా, నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్జెంట్గా ఈ విషయం మా నాన్నకి చెప్పాలి. ఎక్కడ నాకు వైరస్ వస్తుందని కంగారు పడిపోతాను. మా నాన్న ఒకడు టైంకి ఫోన్ వస్తాడు. అమ్మయ్యా, నాకైతే హ్యాపీగా ఉంది మామ. లైఫ్ చాలా నీట్గా వెళ్ళిపోతుంటాయి. అస్సలు నమ్మొద్దు కావట్లేదు మామ. అంటే ఏముందిరా, మొన్న విరాజిత గారి టెన్షన్ తగ్గింది, మన ఉద్యోగాలు సేఫ్, శాలరీలు సేఫ్. ఈ రోజు నుంచి మన లైఫ్లో హ్యాపీనెస్, కంఫర్ట్ తప్ప ఎలాంటి కష్టాలు ఉండవురా. హ్యాపీయా, కంఫర్టా? నువ్వు ఈ మధ్యన బాగా హ్యాపీ ఎండింగ్ సినిమాలు చూస్తున్నట్టున్నావురా. మన జీవితాల్లో ఈ హ్యాపీ ఎండింగ్లు ఉండవురా. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతే ఇంకో ప్రాబ్లం వచ్చేస్తుంది, మర్చిపోవద్దు. ఒరేయ్, నువ్వు మనిషివా లేకపోతే నరదృష్టివరా? నేనేం చేశాను రా? లేకపోతే ఆ దరిద్రపు నెగిటివ్ మాటలేంట్రా? నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఏంటి యూట్యూబ్ ఫ్యాక్ట్సా? లేదు, లైఫ్ ఫ్యాక్ట్స్. ఏంటో అవి? మన ఆఫీస్ ప్రశాంతంగా నడవడానికి ఇది ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాదు, స్టార్ట్అప్. స్టార్టింగ్ కష్టాలు తప్పవు. నేను ఎవరికైనా డంపింగ్ యార్డే బెస్ట్ రా. అసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నారా? మంచిగా ఆలోచించలేవా? అలా కాదురా. నోరు ముయ్. అయినా ప్రతిసారి ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటి? కొన్నిసార్లు పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి రావడానికి ఇది సినిమా కాదురా. ప్రాబ్లం చెప్పకుండానే వచ్చింది. ఏంటి బాబు, మళ్ళీ ఒకసారి చెప్పు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి రావడానికి ఇది సినిమా కాదు, ప్రాబ్లం చెప్పకుండానే వచ్చింది. దరిద్రంగా ఉంది. అయినా ఇప్పుడు మనం టాప్ లెవెల్లో ఉన్నాం. ఏంటి ఫ్లోర్స్లోనా? వర్క్లో. ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది కదా. రన్అట్ అవ్వడానికి పెద్ద టైం పట్టదురా. ఇన్స్టెంట్గా కింద పడడానికి సింగిల్ ఫ్రేమ్ చాలు. అరే కాసేపైనా హ్యాపీగా ఫీల్ అవనివరా? నీ మాటలతో చంపేస్తున్నావు. లైఫ్ అంతా పాజిటివ్గా ఉండదురా. మన బ్లడ్ గ్రూప్లోనే పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఇంకొక మాట మాట్లాడితే నీ బ్లడ్ తీసి అమ్మేస్తాను. అయినా ఏ ప్రాబ్లం వచ్చినా వరప్రసాద్ ఉన్నాళ్ళ చూసుకుంటాడు. సమస్య ఏదైనా ఒకటే ఒక బాంబ్, జెండు బాంబ్ అన్నట్టు ప్రతిసారి ఆడిపోయి చెప్తావేంట్రా? అసలు క్లయింటే బ్యాక్అవుట్ అవుతే అప్పుడేం చేస్తాడు వాడు? అరే పాపిష్టోడా, ఆ మాట కూడా అనేసావా? ఆ ఆఫీస్లో ఏమైనా జరగాలి, నేను చంపేసి అప్పు చేసి మరీ దినం భోజనాలు పెట్టేస్తాను. అలా కాదురా, చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడావంటే. మరీ ఓవర్ చేస్తున్నాడు. నేను అన్నంత మాత్రం జరిగిపోద్దా ఏంటి? వస్తున్నా, ఆగాగు. చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఏంటది? నందిని వల్ల ఆఫీస్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. తను సడన్ గా ఆఫీస్ మానేసింది. డైరెక్ట్ గా రిజిగ్నేషన్ లెటర్ మెయిల్ చేసింది. అబ్బా, అన్బిలీవబుల్. తను వెళ్ళిపోతే నీకేం చెప్పించందు? ఏం చెప్పలేదు, కానీ తను ఎక్కడో వరప్రసాద్ విషయంలో హర్ట్ అయిందని అనుకుంటున్నా. వరప్రసాద్ విషయంలోనా? అవును. దేని గురించి అయి ఉంటుంది? కానీ వరప్రసాద్ని నందిని ఇష్టపడింది. కానీ సోనియాని వరప్రసాద్ ఇష్టపడటంతో నచ్చలేదు. అయితే అలా వాళ్ళని చూడలేక వెళ్ళిపోయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ చాలా దారుణమైన పొజిషన్లో ఉంది. ఈ బ్రాండింగ్ ప్రాజెక్ట్స్ అని తన క్రెడెన్షియల్స్తోనే వచ్చాయి. అదే కదా, క్లయింట్ నందిని క్లోజ్ అవ్వడం వల్ల ప్రాజెక్ట్స్ అన్ని తన త్రూనే రావాలి. ఇప్పుడు తను లేకుండా ప్రాజెక్ట్స్ మూవ్ అవ్వడం కష్టం. అసలే ప్రాజెక్ట్ వస్తుందని చాలా స్పెండ్ చేసాం. ఎక్స్ట్రాలు కూడా చేసాం. అక్కకి ఈ విషయం తెలిస్తే మొన్ననే ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇప్పుడు ఆల్ ప్యాకప్ అంటదేమో. పోయింది ప్రాజెక్టే కానీ ఆఫీస్ కాదు కదా. ఇంకో ప్రాజెక్ట్ వస్తుందిలే. ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వకపోతే పోయేది ఆఫీసే. అదేంటి? మా అక్క మొన్నే ఫస్ట్ ఫ్లోర్ సాఫ్ట్వేర్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవ్వలేదనుకో, ఈ ఫర్నిచర్ మొత్తం OLX లో అమ్మేసి ఈ ఆఫీస్ కూడా ఏ స్పా సెంటర్ కో రెంట్కి ఇచ్చేస్తుంది. పోన్లే, మనం కూడా ఫ్రీగా సర్వీస్ చేసుకోవచ్చు. ఎవరి స్వార్థానికి వాళ్ళ ఆఫీస్ని యూజ్ చేసుకుంటున్నారు. ఆ వరప్రసాద్ ఏమో తన మర్దల్ని తీసుకొని వచ్చి మోడల్ అంటాడు. నందిని ఏమో ప్రసాద్ మాట్లాడట్లేదని ఆఫీస్ మానేసింది. ఇది లవర్ స్పాటా ఆఫీసా? నాకైతే అర్థం కావట్లేదు. నువ్వేమో నీ గతం మర్చిపోవడం కోసం పనిచేస్తున్నా అంటావు.
ఇదేదో థెరపీ సెంటర్ లాగా. ఎటొచ్చినా అలాగా డెడికేటెడ్గా సక్సెస్ కోసం పనిచేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. అవసరం కూడా ఎవ్వరికీ లేదు. కరెక్టే. వరప్రసాద్ ప్రపంచమంతా సోనియా చుట్టూతరే ఉంటుంది. ఆఫీస్ ప్రోగ్రెస్ అప్డేట్స్ కంటే మర్దల్ ఎలివేషన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడు వరప్రసాద్ కారణంగానే ప్రాజెక్ట్ ఓకే అయింది అనుకోవాలా, లేకపోతే తన కారణంగానే పోయింది అనుకోవాలా? క్లయింట్ డేటా మొత్తం నందిని దగ్గర బ్లాక్ అయి ఉంది. మనం ఏం చేయలేం సోనీ. నేను కంప్లీట్లీ లైఫ్లో ఓడిపోయా చందు. ఎందుకంత డల్ అయిపోతావు? మీకున్న అన్ని బిజినెస్ల్లో ఇదొక బిజినెస్ అంతే కదా. మా ఫ్యామిలీలో అందరూ ఏదో ఒక బిజినెస్ చేసి సక్సెస్ అయ్యారు. నేను కూడా వాళ్ళ చేయాలనుకున్నాను, కానీ ఇంత చిన్న ఆఫీస్ కూడా రన్ చేయలేక ఓడిపోయాను. బట్ సక్సెస్ఫుల్ పీపుల్ మధ్యలో ఒక ఫెయిల్యూర్ బతకడం ఎంత కష్టమో నీకు తెలియదు చందు. అది నేను డైలీ ఫేస్ చేస్తున్నాను. విరాజితకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తను నీకు హెల్ప్ చేయొచ్చు కదా. అప్పుడు పూర్తిగా సరెండర్ అయ్యే పొజిషన్కి వెళ్తాను. నేను నా కాళ్ళ మీద నించాలనుకుంటున్నాను. నేను బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, ఎవ్వరు సపోర్ట్ లేకుండా. అయితే కష్టమే. ఈ వరప్రసాద్కి ఛాన్స్ ఇస్తే నాకు లైఫ్లో ఛాన్సే లేకుండా చేశాడు చందు. అందుకే ఇలాంటి వాళ్ళని నమ్మద్దు. ఏంటి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? ప్రాజెక్ట్ ఆగిపోతే ఫ్రస్ట్రేషన్లో కాకుండా ఫంక్షన్ చేసుకోమంటావా? ప్రాజెక్ట్ ఆగిపోయిందా? ఎవరు చెప్పారు? మేఘాలు కమ్ముకున్నాక వర్షం వస్తుందని ఎవరైనా చెప్పాలా ఏంటి? గట్టిగా గాలేస్తే మేఘాలు కూడా పక్కకెళ్ళిపోతాయి. ముందు అలకలు అలంకారాలు మానేసి విషయం ఏంటో చెప్పండి. నందిని ఆఫీస్ మానేసింది. నందిని ఆఫీస్ మానేస్తే తన సీటు మాత్రమే ఖాళీ అవుతుంది చందు. మన జీవితాలేం ఖాళీ అయిపోవు కదా. నీకింకా అర్థం కాలేనట్టుంది. ఆఫీస్లో అందరిపైన నమ్మకం పెట్టుకోవడమే నేను చేసిన తప్పు. చెప్పేది ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్పండి. ప్రాజెక్ట్ ఎవరు ప్రాజెక్ట్లా చూడకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారనే ఒపీనియన్లో సోనీ ఉంది. ఒపీనియన్స్ 100 ఉంటాయి, కానీ నిజం ఒకటే ఉంటుంది. జరిగిన విషయాన్ని మొత్తం ఒకసారి గ్రేట్ ఆంధ్రమూర్తి గారిలా సమీక్షించుకుందామా? మీరేంటో ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఆఫీస్ పెట్టారు. ఇందులో ఎవరి స్వార్థం ఉంది? 2, చందు కష్టపడి మన ఆఫీస్ బడ్జెట్ లెవెల్లో మాలాంటి వాళ్ళు రిక్రూట్ చేసింది. ఇందులో ఎవరి స్వార్థం ఉంది? అసలు ఏ ప్రాజెక్ట్ లేని సమయంలో చిన్నదో పెద్దదో ఐసాపిల్ యాడ్ లాంటి ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఆఫీస్ అంతా వర్క్ ఎన్విరాన్మెంట్ ఏర్పడడానికి అదొక వామ ప్రాజెక్ట్లా పనిచేసింది. ఇందులో ఎవరి స్వార్థం ఉంది? ఉన్న టీంకి పుష్ ఇద్దామని నందినిని రిక్రూట్ చేసుకున్నారు. తనకున్న కాంట్రాక్ట్స్ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఇందులో ఎవరి స్వార్థం ఉంది? ఆ వచ్చిన ప్రాజెక్టుకి మోడల్ కావాలంటేనే ఆల్రెడీ మోడలింగ్ ప్రొఫెషన్లో ఉన్న నా మరదల ప్రొఫైల్ తీసుకొచ్చాను. మోడలింగ్ ప్రొఫైలే, చెఫ్ ప్రొఫైల్ కాదు సోనీ గారు. ఇందులో ఎవరి స్వార్థం ఉంది? అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు నందిని ఆఫీస్ మానేసింది. మీరు మానేమన్నారా, నేను మానేమన్నానా? ఎవరో మానేమనలేదు. ఆ అమ్మాయి ప్రాబ్లం కారణం నేను అనుకుంటున్నారు. ఒకవేళ కారణం నేనైనా తన ప్రాబ్లంకి సొల్యూషన్ మాత్రం నేనైతే కాదు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాకుండా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అసలు తను వెళ్ళిపోవడమే ప్రాబ్లం. దానికి సొల్యూషన్ నువ్వు కాదన్నప్పుడు నీతో ఇంకేం మాట్లాడాలి? 6 పేజీ డైలాగ్ చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది నందిని వెనక్కి రావడం కాదు, ప్రాజెక్ట్ వెనక్కి రావడం. ఎంప్లాయీస్ వస్తారో వెళ్ళిపోతారు, ఆఫీస్ అలానే ఉంటుంది. ఒకటి పేరు చెప్తే బ్రాండ్ రావడం ఏంటండి? ఆఫీసే ఒక బ్రాండ్లా మారాలి. ఆఫీస్ పేరు చూసి బ్రాండ్ రావాలి. ఇప్పటి వరకు మనం ఈ బ్రాండ్ కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పనిచేసాం. ఇప్పుడు కూడా అలానే చేద్దాం. క్లయింట్కి కంటెంట్ నచ్చాలి, మనం ఇచ్చే కొటేషన్ నచ్చాలి. అది సక్సెస్ఫుల్గా చేస్తే ఈ బ్రాండ్ ఏంటి, కొన్ని 100 బ్రాండ్లు వస్తాయి. నందిని ఆఫీస్కి రాకపోతే ఏమైంది? ఈ ప్రాజెక్ట్ వరకు కమిషన్ తీసుకుని వర్క్ చేయమందాం. తనకిష్టం లేకపోతే ఆఫీస్కి కూడా రావక్కర్లేదు. మోడీ గారు చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమే. మనకెందుకు రాలేదు ఈ ఐడియా? మనకే ఈ ఐడియాలు వస్తే వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకుంటాం? ఇంకా అలా ఉంటారేంటి? నవ్వండి. ఒక పక్క యుద్ధం వల్ల డెసిషన్ వస్తుందని న్యూస్ ఛానల్స్ జనాలు భయపెడుతుంటే మనం ఎంత చిన్న విషయానికి భయపడుతున్నావా? సరే, మరి నేను వెళ్ళనా? ఇప్పుడు నందిని ఆఫీస్ ఎందుకు మానేసిందంటావు? ఇప్పుడు అమెరికాకి ఇరాక్కి యుద్ధం ఎందుకు జరుగుతుందంటావు? ఆ టాపిక్ ఎందుకు? మరి ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు? నాకు అవసరం. నందినితో ఆ రోజు ఎందుకు వాకింగ్కి వెళ్ళావు? ఇప్పుడేంటి, నందినిని కూడా ఇష్టపడ్డామని అడుగుతున్నారు అంతే కదా? ఆ, సోనియా సూసైడ్ చేసుకున్నప్పుడు నాకే ఎందుకు కాల్ వచ్చింది అనుకుంటున్నారు? ఏమో. సోనియా హాస్టల్లో తన గార్డియన్గా సంతకం పెట్టింది నేనే. తను నన్ను మర్చిపోవచ్చు కానీ నేను తనను మర్చిపోలేదురా. సోనియాకి నేనంటే ఇష్టం లేనప్పుడు తన నుంచి డీవేట్ అవ్వడానికి నందిని వెంటపడ్డ మాట వాస్తవమే. కానీ తిరిగి సోనియా నా లైఫ్లోకి వచ్చినప్పుడు నాకు ఈ డీవియేషన్స్ అవసరమా? ఒకవేళ నందినితో లవ్లో ఉన్నప్పుడు సోనియా వస్తే ఏం చేసేవాడివి? ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ నేను ఎత్తి మీద పడిపోతే ఏం చేస్తావురా? అది అయినప్పుడులే మావా. మరి ఇది కూడా అంతే, అయినప్పుడు కదా.
ఏ విషయానైనా నీ కన్వీనియంట్గా భలే మార్చేసుకుంటావురా. నా కన్వీనియంట్లో కంఫర్ట్లో పక్కన పెడితే అసలు మీ క్యారెక్టర్కి ఏమైనా మీరు న్యాయం చేస్తున్నారా? అదేంట్రా అలా అంటున్నావు? మీరిద్దరూ బాగా ఖాళీగా ఉండడం వల్ల నా మీద ఫోకస్ ఎక్కువైపోయింది. కొంచెం దాని వర్క్ మీదకి షిఫ్ట్ చేయండి. మనకు ప్రాజెక్ట్ వచ్చిందే ఈ మధ్యన. నేను వచ్చింది కూడా ఈ మధ్యనే. మరి ఈ మధ్యన వచ్చినోడు వర్క్ గురించి తెలుసుకోకుండా ఈ పనికి మాలిన విషయాలు ఎందుకురా? పదని పని చేసుకుందాం. షుకేష్ గడ్ ఏడ్రా? వాష్రూమ్కి వెళ్ళాడు. ఏంటి ఈరోజు వాష్రూమ్ విజిటింగ్స్ ఎక్కువైపోయినాయి ఆడికి? అదా నిన్న రాత్రి మిగిలిన బిర్యానీ ఇంటి నుంచి తెచ్చుకున్న ఆవకాయ రెండు కలిపి కొట్టాడు. ఓ ఏంటి? హలో చందు, నేను చెప్పింది ఒక్కసారి విను. నువ్వేం చెప్పినా నేను విన్ను. అలా కాదు. అనవసరంగా నంబర్ బ్లాక్ చేసేంత వరకు తెచ్చుకోవద్దు. ఏం జరిగిందని నేను అడగను, కానీ నా విషయంలో చనువు తీసుకొని మాట్లాడావు కాబట్టి నేను నీకు విషయం చెప్తాను. నువ్వేదో బాధను మర్చిపోవడానికి పనిచేస్తున్నావు కదా, వద్దు. బాధ్యతతో పనిచేయి, సక్సెస్ కోసం పనిచేయి. ఎవడి కోసమో ఎవరినో మర్చిపోవడం కోసమో చేయడానికి పని అనేది వ్యాపకం వ్యసనమో కాదు, దైవం. వర్క్ ఈజ్ వర్షిప్ అని అందుకే అన్నారు. ఈ క్షణం నుంచి నీ లక్ష్యాన్ని లవ్ చేయడం మొదలుపెట్టు. సక్సెస్ ఇచ్చే కిక్కు ముందు ఈ బాధలే నిలబడం. అరే పాలు, ఆ, ఆడేం మాట్లాడుతున్నాడంటావు? వెళ్ళి అడిగేసి రమ్మంటావా? అలా కాదురా, ఆ వరప్రసాద్ గాడు చందునేమైనా గోకేస్తున్నాడని నా డౌట్ రా. చిచి, నీ ఆలోచన అంత బేవర్స్గా ఉండదురా వాడి బిహేవియర్. తిడుతున్నావా? లేదు, క్యాజువల్గా చెప్పు. నీ గతం మరీ ఫేస్ చేయాలంత ప్రాబ్లం అయితే నాకు చెప్పు. అయినా నాకు తెలిసి నువ్వు ఏదైనా హ్యాండిల్ చేసుకోగలవు. మరి వాడేంటి అంత క్లోజ్గా కూర్చొని ఉన్నాడు? కొంపతీసి నా గురించి నెగిటివ్గా చెప్తున్నాడా? ప్రపంచంలో వాడు ఏ టాపిక్ అయినా మాట్లాడతాడు కానీ నీ గురించి మాత్రం మాట్లాడరా. ఎందుకురా? ఆడికి వేస్ట్ మ్యాటర్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదులే. చేతి చిన్నప్పటి నుంచి నాలో సరదాగా ఉన్న మనిషిని చూసావు. నేను సీరియస్ అయితే విషయం ఎలా ఉంటుందో తెలీదు. కామెడీ క్యారెక్టర్ చేస్తున్నానని కమెడీలా కనిపిస్తున్నానా? ఒక్కసారి విలన్ క్యారెక్టర్ షిఫ్ట్ అయ్యాననుకో, అయ్యప్ప సాక్షిగా అవార్డులని నాకే వస్తాయి. రే, మనం ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదురా, అప్పుడు ఎందుకు ఆడిషన్స్ ఇస్తున్నావు? అది స్టార్ట్ అయ్యాక క్యారెక్టర్ పెట్టి చెప్తానులే ఏదో ఒకటి. యాక్టింగ్ కాదు, నాలో రెడ్ చిప్ యాక్టివేట్ అయింది. ఏమైందిరా? పాల్గడ్ చెప్పాడు రాత్రి మిగిలిపోయిన బిర్యానీలో అవకాశం తినేసామంట కదా. అలాంటప్పుడు మరి ఎలాగే తేడా చేస్తుంది. కొంచెం మజ్జిగ తాగు, సెట్ అయిపోద్ది. ఫస్ట్ నుంచి మన మధ్య ఉన్న జెంటిల్మెంట్ అగ్రిమెంట్ ఏంట్రా? మన అగ్రిమెంట్ అంటున్నావా, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటున్నావా? సరే, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఎప్పుడైనా నీ మరదలు సోనియా జోలికి వచ్చానా? జోడు తెగిపోద్ది. చూసావా, సోనియా పేరెత్తేనే నీకు ఎలా కాలిందో. మరి చందు జోలికి ఎందుకు వస్తున్నావురా? చందు జోలికేంటి? అంత అమాయకమైన ఫేస్ పెట్టొద్దమ్మా. నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. టైం దొరికితే చాలు చందుతో బాతా కనీలు పెడుతున్నావు, బాగా క్లోజ్ అయిపోతున్నావు. సరే, ఈసారికి వదిలేస్తున్నాను, తగ్గించు. నేను కూడా తగ్గి నేను క్షమించేస్తున్నాను. రే, ఇంత మించి తగ్గితే లిల్లి పుట్టి అయిపోతావురా. ఊరు తెలివితేటలు చూపించుకో. చందు వచ్చినంత తిరిగితే ఏం చేస్తావు? మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. ఏం చేస్తావో చేసుకో. సినిమా డైరెక్టర్ దగ్గర సినిమా డైలాగులు చెప్పకరా. ఏంటి అలా ఉన్నావు? ఆలోచిస్తున్నాను ఆఫీస్ ఎలా క్లోజ్ చేయాలనా? ఎలా పైకి తీసుకుని రావాలని. ఇందాక వరప్రసాద్ అంత పెద్ద మోనోలాగ్ చెప్పాక కూడా నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? కనీసం తను చెప్పంగానే అన్నా అర్థమైంది నాకు ఆఫీస్లో అందరూ వేరు మైండ్ సెట్స్తో ఉన్నారని. ఇప్పుడు అందరి మైండ్ సెట్లు సెట్ చేస్తావా? అందరినీ ఒక కోఆర్డినేషన్కి తీసుకొని రావాలి. అయితే శాలరీస్ పెంచుతావా? కాదు,
ఒక చిన్న పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ పబ్లోనా? మన ఆఫీస్లో. ఆఫీస్లోనా? నేను ఇంకా ఎక్కడో అనుకున్నా. నా దగ్గర అంత బడ్జెట్ లేదని తెలుసు కదా. బడ్జెట్ లేదు కానీ బిల్డప్ మాత్రం కావాలి. ఏంటి? ఏం లేదు, బడ్జెట్ లేనప్పుడు ఇవన్నీ ఎందుకో అంటున్నా. లేదు చందు, ఇలాంటి టైంలో మనం అందరినీ ఓ దగ్గర చేర్చి పార్టీ పేరుతో వాళ్ళకు చిన్న జోష్ ఇస్తే చాలు. ఇది నీ ఐడియానా లేదంటే మీ అక్కదా? యాక్చువల్లీ నాదే, కానీ ఇలాంటి ఐడియా ఆల్రెడీ అక్క ఇంప్లిమెంట్ చేసింది. అలా చెప్పు. ఇంత మంచి ఐడియా నీకెలా వచ్చిందని డౌట్ వచ్చింది. అందరినీ రేపు ట్రెడిషనల్ వేర్ రమ్మన్వా? పార్టీకి ట్రెడిషనల్ వేరా? ఊరికేవే ట్రెడిషనల్ వేర్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్ అంతే. ట్రెడిషనల్ సాంగ్స్, ట్రెడిషనల్ డాన్స్ కూడానా? ఏహే చెప్పించేయి. ఆఫీస్ గ్రూప్లో ఒక మెసేజ్ డ్రాప్ చేయి. సోనీ ఏమో ఆఫీస్లో పార్టీ అంటుంది. వీళ్ళని చూస్తే రోజు ఆఫీస్లో పార్టీ చేసుకోవడానికి వస్తున్నట్టు ఉంటారు.